వెళ్తే సరిదిద్దుకుంటే ఇంకా 3 సంవత్సరాలు మీకు అవకాశం. రైట్. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన చాలా ఓపికగా విన్నారు. ఇప్పుడు ఆయన మరి దేనికి ఎలా ప్రిపేర్ అయ్యారో వీటన్నిటికీ సమాధానాలు ఏం చెప్తారో మీరు మాట్లాడిన తర్వాత మహాసేన రాజేష్ది చూపిద్దామండి. ఆయన మాట్లాడింది, లేకపోతే ముందర మీరు మాట్లాడండి. ఇప్పుడు రాజేష్ గారిది చూస్తారా? ఓకే, అన్ని కలిపి ఒకేసారి అన్నిటికీ కలిపి ఒకే సమాధానం చెప్తారా? రాజేష్ ఏం మాట్లాడారు కూడా చూద్దాం. నా కొడకండి ప్రకాష్ రాజు గారు, ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు? మరి నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో భాష మాట్లాడుకని మీరు ఎందుకు చెప్పలేదు? ఆయనకి చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఎరిగించారు? వేళ వైసీపీ సంఘం మీకు తెలీదు. ఇందాక చూసాను, సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారు. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్ లో వేస్తారు. ఈవేళ ఇప్పుడు అతను మచిలీపట్నం వెళ్ళాడు, జనాలు గోల పెట్టుకుంటూ పరుగులు పెడుతున్నారు, అతను ఎక్కడ దొరుకుతాడు అని. అతను కాపాడు రెస్క్యూ చేయకుండా మీరు ఎక్కడో ఏసీ రూమ్ లో కూర్చొని ఇంత సమ్మగా మాడుతున్నారేంటి సార్? అతనికి భార్య ఉందట, చిన్న పిల్ల ఉందట, అతని లైఫ్ లో ఎందుకు అంత రిస్క్ లో పెట్టేశారు? జగన్ గారు మరియు మీలాంటి వాడు అంత రిస్క్ లో పెట్టి ఇప్పుడు ఎందుకు గాలిలో వదిలేశారు? అంటే అతన్ని ఒకవేళ ఎవరన్నా ఏదైనా చేస్తే చక్కగా అతను మర్డర్ ని లేకపోతే అతని శవాన్ని ఉపయోగించుకుని రాజకీయానికి వాడుకోవాలనుకున్నారా? ఏంటి సార్ ఇది? అరే మీరు చాలా మేధావులు అనుకున్నాను నేను. బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? రేపు నుంచి రావణ్కి ఎవడో ఉండడు, వెనకాల ఎవ్వడో ఉండడు, ఆ వాయిదాలు తిరిగేటప్పుడు ఎవ్వడో ఉండడు. ఆ వాయిదాలు ఇప్పుడు ఇవాళ జనం అతని మీద అలా పరుగులు ఎట్టించి అతన్ని ఇచ్చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు. రేపు పొద్దున వాయిదాలకు వస్తే వాయిదాలకు ఏమైనా వై కేటగిరీ, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వేసుకుని వస్తాడు ఏంటి? ఎందుకు అతని ప్రాణాలు అలా రిస్క్ లో పెట్టారు? అతని లైఫ్ ని ఎందుకు అలా రిస్క్ లో పెట్టారు? మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం ద్వారా అతను మహాసేన రాజేష్ ఆయన వేదన అది, అంటే ఆయన క్వశ్చన్ చేయాలి కాబట్టి పార్టీ తరఫున క్వశ్చన్ చేశారు. తర్వాత రావణ్ భార్య అనూష గారు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు, నా భర్తది కమ్మ కులం రావణ్ చౌదరి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రకటన కూడా చూడొచ్చు. సరే, మరి ఆవిడ ఎందుకు హఠాత్తుగా ఈ పత్రికా ప్రకటన ఇచ్చారనేది అర్థం కావట్లేదు. ఆ అంశం పక్కన పెడితే ప్రభుత్వం స్టాండ్ ఏంటి సార్ రావణ విషయంలో? కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వెళ్ళి జైలు నుంచి జైలుకి మార్చుకుంటూ, రిమాండ్ నుంచి అదే పంగానే ఇంకో కేసులు ఇంకో చోట రిమాండ్ పంపించుకుంటూ వెళ్ళడం. ఇప్పుడు చట్టపరంగా మీకు యూ హ్యావ్ ఎవ్రీ రైట్, ప్రభుత్వానికి పరిపూర్ణమైన హక్కు ఉంది దాన్ని హ్యాండిల్ చేయడానికి. ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయాలి, చేస్తాయి కూడా. చట్టం ప్రకారం వెళ్ళిపోండి. అప్పుడు అతను మాట్లాడింది అభ్యంతరకరమైన భాష. ఈవెన్ కృష్ణాంజనేయులు గారు కూడా ఆయనకి హ్యాస్ నో సెకండ్ ఒపీనియన్ మాట్లాడిన భాష మీద, రావణ్ మాట్లాడిన భాష మీద. బట్ చట్ట ప్రకారం అది ఏ ఫ్రేమ్ కిందకు వస్తుందో ఆ ఫ్రేమ్ కింద కేసులు పెట్టండి. శ్రద్ధాంజలి ఘటిస్తే ఉగ్రవాద నిరోధక చట్టం కింద, ఉపా కింద కేసులు పెట్టేస్తామంటే మరి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇలాంటి అరాచకాలు, అకృత్యాలు, దుర్మార్గాలు, పైశాచిక వ్యవహారాలు నడిచాయి కాబట్టి ప్రజలు మీ అంబడి నిలిచి ఓటేసారాలని 11 దగ్గర మేక్ కొట్టి ఆపేశారు. మీరు కూడా అదే చేస్తారా సార్? మీకు ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులకి అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు రావణ్ యొక్క జరుగుతున్నటువంటి ఆ మీటింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు జరిగింది మొత్తం పరిశీలిస్తే అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్గా చేసుకొని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఒకటి. రెండోది, ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించినటువంటి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దాన్ని మళ్ళీ ఏదైతే దళిత క్రైస్తవులు ఉన్నారో వాళ్ళకి ఎస్సీ హోదా వచ్చే విధంగా చేయాలనేటువంటి పేరుతో పెట్టినటువంటి ఒక మీటింగ్. అంటే పూర్తిగా క్రైస్తవులు పెట్టుకున్నటువంటి, దళిత క్రైస్తవులు పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్. ఆ మీటింగ్ జరిగేటప్పుడు మనం ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించో, దళితుల యొక్క రాజ్యాంగపరమైనటువంటి హక్కుల గురించో, లేదా ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి దానిపైన, అదేవిధంగా ప్రభుత్వానికి విన్నవించటమో, లేదా వాళ్ళకి మీరు చేయకపోతే మేము ఇది చేస్తామని ఏదో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళు పెట్టుకునేటువంటి ఒక వేదికని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. అది కూడా ఆర్డర్లు దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలను లోబడి చేసుకుంటాము, ఎక్కడా కూడా ఎవరిని మనం ఏమనమనేటువంటి దానిపైన పూర్తిగా క్రైస్తవ సమాజం పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్. ఆ మీటింగ్లో జడాశ్రావణ్, అదేవిధంగా రావణ్ కాకుండా ఇంకా చాలామంది మాట్లాడారు, పాస్టర్లు మాట్లాడారు, అదే ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ స్కూల్కి సంబంధించిన ఒక మాస్టర్ గారు మాట్లాడారు, అనేక మంది మాట్లాడారు. ఎవరు కూడా జడాశ్రావణ్, రావణ్ లాగా మాట్లాడలేం. వారికి కావాల్సినటువంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం, మాకు ఇవ్వడానికి గల చారిత్రకమైనటువంటి ఆధారాలు ఏంటి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి పైన వాళ్ళ డిమాండ్ని పెట్టారు అందరూ కూడా. కానీ వీళ్ళ ఎజెండాలోనే ఒక రాజకీయ కుట్ర ఉంది కాబట్టే
ఒకళ్ళేమో వాడిని నరికి వీడిని నరికి 2-3 ఊళ్ళకి పంచుతాం, వాళ్ళ నాలుగు కోసం వీళ్ళ నాలుగు కోసం బాడీ షేమింగ్ చేస్తామనేటువంటి లైన్లోనేమో జడా శ్రావణ్ మాట్లాడాడు. రెండోది ఏం మాట్లాడతాడు, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుంది, లేదా నా వెనక మీరు 10 లక్షల మంది రండి, ఏం చేయాలో నేను చూస్తానని చెప్పి పూర్తిగా రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేశాడు. రావణ్ ఏం చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఒక క్రైస్తవులు పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్లో హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడతారు పోతారు. గ్రౌండ్లో ఊళ్ళల్లో నా రాష్ట్రంలో క్రైస్తవులకి హిందువులకి మధ్య ఒక అంతరాన్ని క్రియేట్ చేసేటువంటి మాటలు వీళ్ళిద్దరు కూడా మాట్లాడారు. క్రైస్తవులు పెట్టుకున్నటువంటి మీటింగ్లో వేరే మతానికి సంబంధించిన వారిని మనం మాట్లాడటం రాంగ్, పాయింట్ నెంబర్ 1. అది కృష్ణన్న కూడా చెప్పాడు క్లియర్గా, వీళ్ళిద్దరు మాట్లాడిన మాట అభ్యంతరకరం అని. అది మాట్లాడేటువంటి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వారిని ఇమిటేట్ చేసే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున బరస్ట్ అవడానికి కారణం, అప్పటికే 3-4 సంవత్సరాల నుంచి ఆయన అనేక రకాలుగా అతని కుటుంబ సభ్యుల్ని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి, ఆయన రకరకాలుగా అవమానిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నుంచి వచ్చినటువంటి వారి యొక్క దాని ఇన్ రిటర్న్ వాళ్ళు అన్నటువంటి మాటలకి ఎగ్జాస్ట్ అయిపోయి తప్పనిసరి పరిస్థితిలో ఒక మనిషిగా అందరికి కూడా కొంత కోప ఆవేశాలు ఉంటాయి. ఆ ఆవేశంలో నుంచి వచ్చినటువంటి అనేక సంవత్సరాలు పడి సరే, ఈ కోపావేశాలు వ్యవహారం అందరికీ వర్తిస్తుంది కదా? కాదు, మీరే మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడారు. నాది ఒకే ఒక ప్రశ్న, దానికి సమానం చెప్పి మీరు కంటిన్యూ చేసేయండి, నేనేం ఆపను. ఈ కోపావేశాల వ్యవహారం అందరికీ, మీకు, కృష్ణాంజనేయులకి, కొండ రాజీవ్ గాంధీ గారికి, రావణ్కి, తర్వాత పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, జడా శ్రావణ్కి, ఇంకా ఎవరు వీక్షిస్తున్న అందరికీ కూడా వర్తిస్తుందిగా. అది కేవలం ఆయన ఒక్కరికి ఎందుకు వర్తిస్తుంది? ఎందుకు వర్తించింది చెప్తాను, అదే సార్ చెప్తున్నాను. అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా తిడుతున్నటువంటి పరిస్థితి, ఆయన భార్యని, ఇంట్లో ఉన్నటువంటి పసిపిల్లలతో సహా ఎంత భయంకరంగా మాట్లాడారో ఇప్పుడు అది రిపీట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి. అది కాకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తిట్టినటువంటి బూతులు అత్యంత జుగుత్సాకరమైనటువంటి బూతులు, వాటన్నిటిలో నుంచి వచ్చినటువంటి కోపం. రావణ్ని ఎవరు తిట్టలేదు, లేదా కృష్ణాంజలి గారిని ఎవరు తిట్టలేదు, లేదా మిమ్మల్ని ఎవరు తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు, లేదా ఈ సంవత్సరాల నుంచి మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను, లేదా కృష్ణ కుటుంబ సభ్యులను, రాజీవ్ కుటుంబ సభ్యులను ఎవరిని తిట్టలా. అందులో నుంచి వచ్చినట్టు 4 కోపం పట్టినటువంటి వాస్తవం. అప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉంది, ఆ టైంలో ఆయన మాట్లాడాడు. దానికోసం అని చెప్పి రావణ్ మాట్లాడేటువంటి మాటలు ఇవాళ మీడియాలో ఉన్నటువంటి చిన్న యూట్యూబర్లు అందరూ కూడా ఏదో రావణ్ పవన్ కళ్యాణ్ గారు ఒకటేలాగా ఆయనతో సమానంగా పోర్ట్రే చేసి ఇతను ఒక పెద్ద నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేద్దామనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరు చిన్న సబ్మిషన్ అండి, ఆయనకి ఈయనకి పోలిక పెట్టారు. హ్యూగేట్ స్కెల్ అని ఒక సైకాలజిస్ట్ అండి, ఆయన ఒక చోట రాశారు, బ్రిటిష్ స్కాలర్ ఆయన. అందరూ అన్ని విధాలా సమానం కాకపోవచ్చు, కానీ సమానంగా అందరూ మానవులే. అదొక్కసారి గుర్తు చేసుకోండి సార్, కైండ్లీ. సార్, మానవులు అందరూ ఖచ్చితంగా అందరూ సమానులే, కానీ వారి ప్రయత్నాల్లో భాగంగా మీరు వేసుకున్న ప్యాంటు షర్ట్ మీరు 15-25 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు, నేను 4,000 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు. అంత మాత్రాన మన ఇద్దరి మధ్య తారతమ్యాలు ఉండవండి. సమానంగా అందరూ మానవులే సార్. అందరూ మానవులే, కానీ మానవుల్లో దొంగలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, నీచంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా ఉన్నతంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. ఉన్నతంగా ప్రవర్తించే వాడికి నీచంగా ప్రవర్తించే వాళ్ళకి మధ్య మనం కలిపి వాళ్ళిద్దరిని కంపేర్ చేయలేం, ఇద్దరు ఒకటి అనలేం. కాబట్టి ఎవరికి వారి అందరూ మనుషులైనప్పుడు కూడా వారి వ్యక్తిత్వాలను బట్టి, వారు చేసేటువంటి వ్యవహారాలను బట్టి వారిని ఇద్దరిని కూడా కలిపేటువంటి అవకాశం ఉండదు. అందరినీ ఒకే ఘాటిలో కట్టలేము. తర్వాత మన సోదరుడు రాజీవ్ కూడా చెప్పాడు, అయోధ్యలో ఎక్కడో ఏదో జరిగింది పవన్ కళ్యాణ్ అంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయ ముఖ చిత్రం నుంచి విరమించుకున్నట్లేనా? ఇంకా ఆయన ఏం మాట్లాడ్డా? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీతో సహా అందరం కూడా కూటమి సభ్యులు, ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారే మాట్లాడాలా? అంటే ఎక్కడ అవకాశం వచ్చినా ఏం చెప్పినా సరే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కూటమి మొదటగా ఏం చేశారు, కూటమిని విడగొడదామనేటువంటి విచిత్రమైనటువంటి ప్రయత్నాలన్నీ చేశారు. అది అయ్యే లెక్క కనపడట్లేదు కాబట్టి కాపులకి పవన్ కళ్యాణ్ గారికి మధ్య గ్యాప్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో కూడా ఫెయిల్ అయిపోయారు. చివరికి ఏం చేశారు, ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి పైన టార్గెట్ చేసి ఈ సైన్యాన్ని మొత్తం కూడా ఆయన పైన యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక క్రైస్తవులకు సంబంధించిన మీటింగ్ కేంద్రంగా పెట్టి
మీరు వేరే మతానికి సంబంధించిన వాళ్ళనో ఇంకోవరనో తిట్టడం ద్వారా మీరు 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 పెట్టినటువంటి మీ ఎజెండా ఏంటి క్లియర్గా అర్థమవుతుంది కదా. మీ ఎజెండా మీరు ఎవరో ఆదేశాల మేరకు మీకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మేరకు మీరు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తిగా నేను ఉప ముఖ్యమంత్రి అని చెప్తారు. మరి ముఖ్యమంత్రి ఎవరు? జలశ్రావణ్, అది కూడా చెప్పాలి కదా. పోనీ ఇది కూడా కాదనుకుందాం. ఈ దళిత క్రైస్తవులకు సంబంధించిన అంశంలో అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. విజయ్ కుమార్ గారు, లేకపోతే సునీల్ కుమార్ గారు, ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళెవరు కూడా, ఈ హర్ష కుమార్ గారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. వారెవరు కూడా లేకుండా వీరు మాత్రమే మీటింగ్ కండక్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి? ఇండివిజువల్ కెపాసిటీ పెంచుకోవడానికి. తప్పే ఉందండి, తప్పే ఉందండి. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆయన చారిటీ చేయట్లా, ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. తప్పే ఉంది. ఆయన రాజకీయం చేసుకో, దానికి వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి. మీరు లిస్ట్ ఇస్తారా? మీరు లిస్ట్ ఇస్తారా ఎవరిని పిలవాలని? ఆయన రాజకీయాలు చేసుకోమనండి. కానీ దళిత క్రైస్తవుల పైన గన్ను పెట్టి మిగతా వాళ్ళని కాల్చేటువంటి ప్రయత్నం చేశాడు జలశ్రావణ్. ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం దళిత క్రైస్తవులకి వేరే హిందూ సమాజానికి మధ్య గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. అది తప్పంటున్నాం మేము. రాష్ట్రం ఏమన్నా భగ్గుమంది అండి? హిందువులు క్రైస్తవులు కొట్టుకున్నారా ఎక్కడన్నా? ఈ 4 రోజుల్లో, ఈ వారం రోజుల్లో హిందువులు క్రైస్తవులు ఎక్కడన్నా కృష్ణాంజనేయులు గారు, మీరు ఆ రాష్ట్రంలో ఉన్నారు కదా, కొట్టుకున్నారండి హిందువులు క్రైస్తవులు? జై భీమ్